హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. అక్కడ ఉండాల్సింది రాజీవ్ గాంధీ విగ్రహం కాదు, తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి మరి ఇన్ని రోజులు ఏం చేస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే మొన్నటి వరకు ఈ సచివాలయం పూర్తి కావడం కానీ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం పూర్తి కావడం కానీ ఇవన్నీ పూర్తయినాయి. సో ఈ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. సో వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన మాకు ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కానీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో రాజీవ్ గాంధీకి ఈ తెలంగాణ అనేటువంటి పదమే తెలియదు, అలాంటి వ్యక్తి యొక్క విగ్రహం ఎట్లా ఏర్పాటు చేస్తారనేటువంటిది వీరి యొక్క వాదన. అయితే దీనికి సంబంధించి ఎవరి వాదనలు ఎలా ఉన్నా వీళ్ళు ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేసినా మేము వచ్చిన తర్వాత చెత్తనంతా తొలగిస్తామని కేటీఆర్ చెప్పినా వాళ్ళ రాజకీయంగా ఏం చేసుకున్నా పర్వాలేదు. కానీ ఈ అంశాలకు సంబంధించి ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అది వేరే ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. కానీ తన కళ్ళ ముందు చిన్న పిల్లలుంటే ఆ పిల్లల ముందు ఆయన మాట్లాడినటువంటి మాటలైతే నిజంగా మరి ఆ పిల్లలు ఈయన మాటలను మాట చూసుకొని ఏం నేర్చుకుంటారో మరి భవిష్యత్తు ఏ రకంగా తయారవుతారో అయితే అర్థం కాదు. ఆ రకంగా మాట్లాడారు ఆ వ్యక్తి. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూడండి మీరే. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు, నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు? పొద్దున్నేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల? ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టారు బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్ లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే. ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. ఇన్ని రోజులు గాడిదలను కాసినవా? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. తన కళ్ళ ముందు చిన్న పిల్లలు ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు ఎప్పుడు చావాలి, విగ్రహం ఎప్పుడు పెట్టాలి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవేనా? సరే నువ్వు బయట ఎక్కడైనా మాట్లాడు, కళ్ళ ముందర చిన్న పిల్లలు ఉన్నారు, మరి నువ్వే అంటా ఉన్నావే ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నా విగ్రహం పెడితే అక్కడ అని చెప్పి. మరి నువ్వు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలన్నా, వాళ్ళు ఆదర్శంగా తీసుకొని పెరగాల, వాళ్ళు నేను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా ఇదే రకంగా మాట్లాడాలా? ఇలాంటి లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడాలా? పిల్లలు వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు సపోర్ట్లు కొడతా ఉన్నారు, పైగా కార్యకర్తలు రెచ్చగొడతా ఉన్నాడు. ఈయన విగ్రహం టచ్ చేసి చూడండి చెప్పులు దేగుతాయని అంటా ఉన్నాడు. నీ కింది స్థాయి లీడర్లు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వే ఆ రకంగా మాట్లాడితే ఇంకా మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. 39 సీట్లు నీకు వచ్చినాయి కదా అని చెప్పి. వాళ్ళకి 39 సీట్లు వస్తే నువ్వు దానిలోకి ఎంతమందిని లాక్కున్నావు? వాళ్ళు ఎన్ని చోట్ల డిపాజిట్ కోల్పోయినారని పక్కన పెట్టు, వాళ్ళని ప్రజలు విశ్వసించలేదు పక్కన పెట్టు. నీ పరిస్థితి ఏంది? ఈ మొన్న ఎన్ని ఎంపీ సీట్లు రావాలి? మీరు అధికార కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటి ఎంపీ సీట్లు ఎన్ని? మీరు సర్వే ప్రకారం చేస్తే 12 నుంచి 14 సీట్లు వస్తేనే అంచనా వేసుకున్నారు. ఏమైంది? 8 సీట్లకే పరిమితమైనారు. అవన్నీ పక్కన పెట్టు, 8 సీట్లు కూడా పక్కన పెట్టు. నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి 3 పార్లమెంట్ స్థానాల పరిస్థితి ఏంది? మల్కాజ్గిరి పరిస్థితి ఏంది? చేవెళ్ళ పరిస్థితి ఏంది? మామనార్ పరిస్థితి ఏంది? నీ సొంత జిల్లా. మరి నువ్వు గెలిపించుకోలేకపోయినావే అక్కడ. మీరు ఇస్తాననేటువంటి హామీల సంగతి ఏంది? మహిళలకు 2500 ఇస్తామన్నారు కదా, దాని సంగతి ఏమైంది? చాలా పథకాలు ఉన్నాయి కదా. మీరు ఫ్రీ కరెంట్ అంటున్నారు, చాలా చోట్ల ఫ్రీ కరెంట్ రాలేదు, చాలా చోట్ల పింఛన్లకు సంబంధించి ఇంకా అందట్లేదు. మీరు ముక్కుతూ మూలుగుతూ చేసినటువంటి రుణమాఫీ ఏదైతుందో చాలామంది రైతులకు రుణమాఫీ ఇంకా కాలేదు. వాటి గురించి మాట్లాడు. మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే బయట మీ కార్యకర్తల సమావేశంలోనో ఇంకో మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడ చేయండి. చిన్నపిల్లల ముందు మాట్లాడడం ఏంది? నేనేదో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీ కోసం మాట్లాడట్లే. పిల్లల ముందు ఈ మాటలు ఏంది? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయ్యింది అనేటువంటిది నా ఉద్దేశం. ఇక గెలిపోవడంలో సహజం. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ మీ ప్రభుత్వం మధ్యలో ఉంటుందో ఊడిపోతుందో తెలియదు, మీ సీటుకి గ్యారెంటీ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి మీది. సో మళ్ళీ బీజేపీ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు, వచ్చే ఎన్నికల్లో ఎవరైనా గెలవచ్చు, మళ్ళీ మీరే రావచ్చు.
అధికారం శాశ్వతం కాదు కదా, మన మాట శాశ్వతం, మనం ఇచ్చినటువంటి హామీ శాశ్వతం, మన ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడమా లేదా అనేది చూసుకోవాలి. మరి కేసీఆర్ మాట్లాడలేదా గతంలో అంటే కేసీఆర్ కూడా మాట్లాడారు. కేసీఆర్ మాట్లాడింది ప్రజలకు నచ్చిందో నచ్చలేదో మరి గత ఎన్నికల ఫలితాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా ఇదే రకంగా ఇట్లనే మాట్లాడుతుంటే అంతే ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. చాలామంది ప్రజలు ఏదో అనుకుంటే ఏదో జరిగిందని చెప్పి ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారు.